ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరు మీ పట్ల చాలా సంతోషంగా ఉంటారు. మీ వ్యాపారంలో మీరు మీ లక్ష్యాలను అనుకున్న సమయం కంటే ముందే సాధిస్తారు. మీకు ఒక ముఖ్యమైన పదవి అప్పగించబడవచ్చు. మీ అత్తమామల నుండి మీకు సంతోషకరమైన వార్త అందవచ్చు. మీరు మీ పని చేసే పద్ధతిలో కూడా మార్పులు చేయవచ్చు. ఈరోజు ఇబ్బంది ఎదురైనా మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మీ ఉద్యోగంలో వ్యాపారంలో మీకు ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ పనిలో పురోగతిని మీరు చూస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడుల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఈ రాశివారు రోజువారీ పనుల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీరు పార్టీలు, సినిమాలు, నాటకాలు లేదా ప్రయాణాలపై దృష్టి పెట్టవచ్చు. మీరు స్నేహితులను కూడా ఆహ్వానిస్తారు. ఒక ప్రత్యేక సన్నిహితుని సాంగత్యంతో మీరు ఆనందపడతారు. కొత్త బట్టలు లేదా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. మీరు ప్రజా జీవితంలో గౌరవం పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇది మీ హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. తోబుట్టువులతో కొనసాగుతున్న కుటుంబ వివాదాలు పరిష్కారం కావచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశివారు ముఖ్యమైన చర్చలు విజయవంతమవుతాయి. మీ వృత్తిలో మీ వినూత్న ఆలోచన విధానం మరియు ప్రదర్శన నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. ఆర్థికంగా సృజనాత్మకత ప్రాజెక్టుల కోసం బడ్జెట్ కేటాయించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం కోసం బయటి ఆహారాలకు దూరంగా ఉండండి. తులారాశి స్త్రీలకు మాధుర్యం, సామాజిక పరస్పర చర్య మరియు సంబంధాలలో ఆకర్షణ పెరిగే రోజుగా ఉంది. భాగస్వామ్యాలు మరియు సంబంధాలలో సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఈరోజు ప్రేమల శృంగారం మరియు భావోద్వేగ బంధం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. కొంతకాలంగా పరిస్థితులు సరిగ్గా లేకపోతే ఈరోజు అవి మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ భాగస్వామితో కలిసి షాపింగ్ చేయడానికి, ప్రయాణం చేయడానికి లేదా ఏదైనా కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. వైవాహిక జీవితం మరింత సామరస్యంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారు ఒక ఆకర్షణీయమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. భాగస్వామ్యాలు మరియు బృందం యొక్క కృషి మీ వృత్తికి ప్రయోజనం చేకూరుస్తాయి. డిజైన్, ఫ్యాషన్, ఆభరణాలు లేదా కళారంగంలో ఉన్న మహిళలు కొత్త ఉద్యోగాలు పొందవచ్చు. ఉద్యోగం చేసే మహిళలు రాబోయే వారం కోసం ప్రణాళికలు వేసుకోవచ్చు. కార్యాలయంలో లేదా వ్యాపార సంస్థలో మీ సలహాకు విలువ ఉంటుంది. బహిరంగ వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఆదాయంతో పాటు మీ భాగస్వామి మద్దతు కూడా మీకు లభించవచ్చు. విలాసవంతమైన మరియు సౌందర్య సాధనాలపై ఖర్చు చేయాలని మీకు అనిపిస్తుంది. పొదుపు పెరుగుతుంది, కానీ అనవసరమైన ఖర్చులను నివారించండి. మీరు బంగారం లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఎక్కువ తీపి పదార్థాలు లేదా బయటి ఆహారం తినడం వల్ల గొంతు లేదా కడుపు సమస్యలు రావచ్చు. పుష్కలంగా నీరు త్రాగండి మరియు పండ్లు తినండి. ముక్కు మరియు గొంతు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అదృష్టపరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆస్తి కొనడానికి లేదా దానికి సంబంధించిన ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. భాగస్వామితో వ్యాపారం ప్రారంభించడం కూడా మంచి లాభాలను తెస్తుంది. మీ ఆర్థిక పని నిలిచిపోదు. మీ వైవాహిక జీవితంలో ప్రేమ, అవగాహన నెలకొంటాయి. అయితే ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం మీ సొంత సమస్యలను పెంచుతుంది. ఏదైనా విషయంపై మీ నాన్నగారు కూడా మీపై కోపగించుకోవచ్చు. రోజువారి పని భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీరు స్నేహితులను ఆహ్వానించి ఒక పార్టీ, సినిమా, నాటకం లేదా యాత్రను ప్లాన్ చేస్తారు. వ్యతిరేక లింగానికి చెందిన వారితో లేదా మీ ప్రియమైన వారితో సాన్నిహిత్యం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కొత్త బట్టలు కొనడానికి లేదా ఒక విహారయాత్రకు వెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ప్రజల గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి యొక్క ఆత్మీయ సాన్నిహిత్యాన్ని మీరు ఆస్వాదిస్తారు. మీ కలలు మరియు ఊహలను నిజం చేసుకోవడానికి ఇది మంచి సమయం. మీ సామర్థ్యాలు మరియు నైపుణ్యాలపై విశ్వాసం ఉంచండి. చాలా సమస్యలు పరిష్కరించబడతాయి. నిలిచిపోయిన డబ్బు అందడంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అతిగా ఆలోచించడం సమయాన్ని వృధా చేస్తుంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుని దానిని అమలు చేయడం ఉత్తమం. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కానీ మంచి ఆదాయం వల్ల పెద్ద సమస్యలు ఉండవు. మీ ఇంటిని మెరుగుపరచుకోవాలనే ప్రణాళికలు ఉంటే వాటిని పునఃపరిశీలించండి. పనిలో ఎలాంటి తొందరపాటును నివారించండి. ప్రస్తుతానికి పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మీ పత్రాలు మరియు ఫైళ్లను క్రమబద్ధీకరించండి. కొత్త వ్యాపార విధానాలను పరిగణించి వాటిని అమలు చేయడానికి ప్రయత్నించండి. మీరు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు పెద్దల సాన్నిహిత్యాన్ని ఆనందిస్తారు. ప్రేమ సంబంధాలు కూడా మధురంగా మరియు గౌరవప్రదంగా ఉంటాయి. కుటుంబంలోని ఒక పెద్దవారి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు మరియు సరైన చికిత్స పొందండి.
ఈరోజు తులారాశి వారికి సానుకూలమైన మరియు సమతుల్యమైన రోజుగా ఉంటుంది. మీ కష్టానికి పనిలో ప్రతిఫలం లభిస్తుంది మరియు మీరు మీ పనులను సమయానికి పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మీకు మీ సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది మరియు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు సూచించబడ్డాయి. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. గతంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి, సంతోష వాతావరణం నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఆత్మీయంగా ఉంటుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ కుటుంబంతో సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ మీ ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవడం ముఖ్యం. ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వారు తమ చదువుపై దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆవేశంలో తొందరపాటు వ్యాఖ్యలు చేయడం మానుకోండి. ప్రేమ, డబ్బు విషయంలో ఆకస్మిక పెద్ద రిస్కులను దూరంగా ఉంచండి మరియు ఇది మీ ప్రాథమిక బాధ్యతల నుండి మీ దృష్టిని మరల్చకుండా చూసుకోండి. వినూత్న ఆలోచనలు మరియు ప్రదర్శన నైపుణ్యాలు ఈరోజు మీకు పెద్ద బలాలుగా ఉంటాయి. ఒప్పందాలను ఖరారు చేయడానికి ఇది మంచి రోజుగా ఉంది. సృజనాత్మకత ప్రాజెక్టులు మరియు పెట్టుబడుల కోసం స్పష్టమైన బడ్జెట్ను రూపొందించుకోండి. ఒక పాత సమస్య ఈరోజు పరిష్కారమై మనశ్శాంతిని కలిగిస్తుంది. పనిలో మీ ప్రయత్నాలకు ప్రశంసలు లభిస్తాయి, కాబట్టి కష్టపడడానికి వెనకాడకండి. మీ సృజనాత్మకతను ఉపయోగించండి, అది కొత్త అవకాశాలకు దారితీయవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి. ఉత్సాహంగా ఉండడానికి మీకంటూ మీరు సమయం కేటాయించుకోవడం మంచిది. మీ లక్ష్యాలను, కోరికలను స్పష్టంగా ఉంచుకోండి, అప్పుడే మీరు సరైన దిశలో ముందుకు సాగగలరు. ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తొందర, నిర్లక్ష్యం, ఆవేశం ఇవి మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ప్రయాణం తప్పనిసరి అయితే పత్రాలు, దారి సమయం అన్నింటిని ముందుగానే సరిచూసుకోవాలి. ఇతరుల తప్పిదం వల్ల కూడా చికాకు కలగవచ్చు. అందువల్ల శాంతంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. గొప్ప తాపాలకు దూరంగా ఉండడం ఈరోజు అత్యంత అవసరం. పనుల ఒత్తిడిలో ఉన్న మాటల మీద నియంత్రణ ఉంచితే సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరగా ఒప్పందాలు చేయడం లేదా ఆకస్మిక ఖర్చులు పెట్టడం మంచిది కాదు. చిన్న విషయాన్ని పెద్దదిగా మార్చకుండా జాగ్రత్త పడితేనే మీరు నష్టాన్ని తప్పించుకోగలరు. కోపతాపాలకు దూరంగా ఉండాలి. పని ఒత్తిడిలో ఉన్న మాటల మీద నియంత్రణ ఉంచి సమస్యలను దూరం చేసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరగా ఒప్పందాలు చేయడం లేదా ఆకస్మిక ఖర్చులు పెట్టడం మంచిది కాదు. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు వేగంగా వాహనాన్ని నడపకండి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సహనం, జాగ్రత్త, నియంత్రణ ఈ మూడు మీకు కవచంలో పనిచేస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.